అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ అని వదిలేసుకొని కాదు. నేను ఇప్పుడు ఊరెళ్తానా, మార్నింగ్ టు ఈవినింగ్ నేను వర్క్ చేసుకుంటాను. సెషన్స్ తీసుకుంటాను, థెరపీ తీసుకుంటాను, యోగా నేర్పిస్తాను, అన్నీ ఆన్‌లైన్. సో, నాకు ఆ ఒక్క ప్రివిలేజ్ ఉంది దట్ ఇఫ్ ఐ హావ్ ఇంటర్నెట్ ఐయామ్ సార్టెడ్. యూఆర్ యాహ్! సార్టెడ్. అందుకే ఐ ట్రావెల్. ఎక్కడికెళ్ళినా మార్నింగ్ టు ఒక మధ్యాహ్నం వరకు ఐ విల్ హావ్ క్లాసెస్. ఐ డూ దట్ అండ్ లేటర్ ఐ ఫోకస్ ఆన్ వాట్స్ ఇంపార్టెంట్ నాకు. ఓకే. స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఆర్ లైక్ వాటెవర్ ఈ జోన్‌లో ఉంటాను ఇంక అంతే. ఐ థింక్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, విలేజ్‌కి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు? చాలా మైన్యూట్ డీటెయిల్స్ కొన్ని ఉంటాయి యాహ్! కదా! యాహ్! యాహ్! ఈ రిచువల్స్ అని, ఈ ఆచారాలు అవును. ఇట్లాంటివి ఏమన్నా అవును. వాట్ ఈస్ దట్ వన్ థింగ్? నేను చిన్నప్పుడు నుంచి నేను ఏదైతే చేస్తూ వచ్చానో నథింగ్ హస్ చేంజ్డ్. అది అలానే అది ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారో నాకు నిజంగా తెలీదు. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ సో సాడ్ దట్ ఓకే. ఇప్పుడు కమింగ్ జనరేషన్‌లో ఆర్ లైక్ ఇప్పుడు నెక్స్ట్ మన తర్వాత ఎవరు తీసుకురారు ఇది. ఫార్మింగ్ గూడా ఎవరికీ రాదేమో, ఇంకా మా తాతయ్య ఇవన్నీ చేస్తున్నారు ఆర్ ఈ పూజలు రిలేటెడ్ అన్నీ ఇప్పుడు ఆ ఏజ్ పీపుల్ అందరూ దాన్ని తీసుకొస్తున్నారు ఇక్కడి వరకు. వాట్ నెక్స్ట్ అనేది దట్ స్కేర్స్ మీ అ లాట్ సమ్‌టైమ్స్. ఈ విలేజ్‌లో జరిగిన ట్రెడిషన్స్ అన్నీ చూస్తుంటే. బికాజ్ ఇట్స్ సో రూటెడ్. వాళ్ళకింకా అదే లైఫ్. ఐ మీన్ ఫెస్టివల్ కోసం వెయిట్ చేస్తారు. నేను మా అమ్మమ్మని హైదరాబాద్ రమ్మన్నా గానీ, ఓకే సంక్రాంతి ఎళ్ళాక వస్తాను. అప్పుడు కోతలుంటాయి. అప్పుడు ఇవి తీసుకురావాలి. సో, ఫర్ దెమ్ ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. లైక్ ఇట్స్ సచ్ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ ఇంకా కొంచెం ఎక్కువ సేపు రమ్మంటేనేమో లేదు లేదు తాతయ్యకి మళ్ళీ ఇక్కడ పనులుంటాయి కదా! పొలం అది ఎళ్ళాలి కదా! ఇవన్నిటిని ఎవరు చూసుకుంటారు ఎళ్ళిపోతాం. సో, ఇంకా అలా అనమాట. సీజనల్‌గా వాళ్ళకి కొన్ని రిచువల్స్ ఉంటాయి. సో, ఐ రియలైజ్డ్ ప్రతి పండగ సీజనల్ చేంజ్‌ని రిప్రజెంట్ చేస్తుంది.